దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. ఈ పండుగ మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాతి 3 రోజులు లక్ష్మీదేవిని, తర్వాత 3 రోజులు సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ సమయంలో పూజలు విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. దసరాలో బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరిస్తుంది. అందువల్ల అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. నవరాత్రుల్లో 6వ రోజున అమ్మవారు మనకి సరస్వతీదేవిగా దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. అమ్మని ఈ రోజున మనం సరస్వతీదేవి రూపంలో అలంకారంలో దర్శనం చేసుకోవచ్చు. మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉన్నది. మూలా నక్షత్ర జాత అయినటువంటి సరస్వతీదేవి చదువుల తల్లి. సరస్వతి స్వరూపంలో ఆ అమ్మ మనల్ని అనుగ్రహించేటువంటి రోజు ఈరోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాలను ధరించి అభయముద్రతో భక్తుల యొక్క అజ్ఞాన గాఢాంధకారాన్ని దూరం చేసేటువంటి మహనీయురాలైన తల్లి సరస్వతి. అత్యంత ప్రసన్నురాలై మనల్ని ఈ తల్లి అనుగ్రహిస్తూ ఉంటుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి 3వ శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికసిస్తుంది, విద్యాలాభం కలుగుతుంది. అనేక రకాలుగా మనిషి యొక్క సాధకుడి యొక్క ప్రజ్ఞ మహోన్నతమైన శిఖరాలకు చేరుకుంటుంది. సాధారణంగా సరస్వతి అత్యంత శాంతస్వరూపిణి అని చాలామంది భావన చేస్తారు. కానీ రాక్షస సంహారం చేయాల్సి వచ్చినప్పుడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల్లో మహాకాళి కంటే కూడా మహోగ్ర రూపిణి అయి రాక్షసులను దునిమాడిన తల్లి సరస్వతి. అందుకే సరస్వతీం తాం అనునౌమి వాచం వాచ ప్రదాం హంసవరాధిరూఢాం ముక్తామణిద్యోతిత కంఠహారాం భాగ్యైకలభ్యాం పరమాం పవిత్రాం అని ఆ అమ్మని సాధకులు అనవరతము మదిలో నిలుపుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ తల్లి యొక్క కరుణ ఎలాంటిదయ్యా అంటే, సరస్వతి మాత యొక్క కరుణ ఎలాంటిదయ్యా అంటే, అజాం పురాణీం అమరాం సనాతనీం చతుర్భుజాం పుస్తకమక్షధారిణీం వరాభయాభ్యాం అనుశోభిహస్తాం నమామి తాం జాడ్యజరా వినాశినీం
అంటే ఆ తల్లిని మనం ఉపాసన చేస్తే గనక జాడ్య జరా వినాశిని, మనకు ఉండేటువంటి బుద్ధిమాంద్యము, బద్ధకము, ఇటువంటి ఇత్యాది ఈ నెగిటివ్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఏ మనిషికైనా సరే చాలా సులభంగా వెళ్ళిపోతాయి. అందుకనే సరస్వతీదేవి యొక్క కరుణ మనకి ఎంతటి మహోత్కృష్టమైనదయ్యా అంటే, సాక్షాత్తు బ్రహ్మ ఏమన్నాడంటే, భాగ్యైకలభ్యాం పరమాం పవిత్రాం, నీవు నాకు దొరకడము, నీవు నాకు దక్కడం అనేది ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ నాకు కలగలేదు అన్నాడు. మరి సాక్షాత్తు బ్రహ్మగారే ఆ మాట అన్నప్పుడు మనం సాధకులం మరి ఎంత భక్తి ప్రపత్తులతో ఆ తల్లిని కొలవాలి.